గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్కు వినాయక విగ్రహాలు కదిలి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఆటపాటలు డీజే సౌండ్స్తో గణనాథులు నిమజ్జనానికి కదిలొస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కాగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. నగరం నలుమూల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్కు వినాయక విగ్రహాలు కదిలి వస్తున్నాయి. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎలా ఉంది బందోబస్తు, అవి ఏర్పాటు, నిమజ్జనాలు ఎలా కొనసాగుతున్నాయి? అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనం అయితే ప్రశాంతంగా జరుగుతుందంటూ సివి ఆనంద్ ఇప్పటికే విలేకరుల సమావేశంలో తెలియజేయడం అయింది. అదేవిధంగా ఆ కమాండ్ కంట్రోల్లో మొత్తం టోటల్గా సీసీ కెమెరా ఆధ్వర్యంలో మొత్తం అన్ని కూడా ప్రతి మినిట్ టు మినిట్ అన్ని నిమజ్జనానికి బయలుదేరేటటువంటి వినాయకులను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి విగ్రహాలను త్వరగా నిమజ్జనం అయ్యేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామంటూ కూడా అయితే సిపి ఇదివరకే తెలియజేయడం అయింది. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా ఈ ఏడాది అన్ని చర్యలు తీసుకున్నాము. అన్ని చర్యలు తీసుకొని మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేటట్టు చూస్తున్నామంటూ అని తెలిపారు. మండపం నిర్వాహకులతో మాట్లాడేసి అందరితోని కోఆర్డినేషన్తోని వినాయకులన్నీ త్వరగా అక్కడి నుండి తీసేటట్టు చూస్తున్నామంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యే విధంగా రూట్ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటికే బయలుదేరి రావడం జరిగింది. చార్మినార్కు సమీపంలో ఉందంటూ కూడా తెలపడం జరిగింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు మొత్తం టోటల్గా కూడా సిద్ధం చేశాము. ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా చూస్తున్నామంటూ కూడా ఈ ఏడాది చిన్న ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కాకుండా వినాయకులన్నీ ఒకేసారి వచ్చినా కూడా ఒక పార్కింగ్ ప్లేస్ అంటూ ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్లో అన్ని పార్క్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వినాయకులను నిమజ్జనానికి తరలించే అయితే చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ గత ఏడాది లాగా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన అనంతరం ఈ క్రేన్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీలో ఉన్న అందరికీ కూడా షిఫ్టుల వైజ్గా డ్యూటీలు వేయాలని చెప్పడం చేత అయితే 6 గంటల నుండి 8 గంటల లోపల మాత్రమే వరకు డ్యూటీలను నిర్వహిస్తున్నాము. మొత్తం టోటల్గా ఈ బందోబస్తులో 25,000 మంది పాల్గొంటున్నారు. కాబట్టి 3 షిఫ్టుల వీళ్ళు పనిచేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా సివి ఆనంద్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా యాక్టివ్గా ఉండేటందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరకు షిఫ్టుల ప్రకారం డ్యూటీలు వేస్తున్నామని కూడా చెప్పారు. 1,00,000 విగ్రహాలు సిటీలో ఉండవచ్చని 20 నుండి 30,000 విగ్రహాలు పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే 3వ తేదీ 3వ రోజు 5వ రోజు 9వ రోజు ఇప్పటికే ఈ రోజు వరకు చూసుకుంటే 1,00,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు తెలుస్తుంది. ఇంకొక 30 నుండి 40,000 విగ్రహాలు కూడా ఉన్నాయి, ట్యాంక్ బండ్ వైపు వస్తున్నాయి. అతి పెద్దగా వినాయకులు ఏవైతే ఉంటాయో 18 ఫీట్లు 20 ఫీట్ల వినాయకులు ఏవైతే ఉంటాయో వాటిని వేరే సైడ్ తరలిస్తున్నాము. 10 ఫీట్లు ఉన్నవి వేరే సైడ్, ఈ విధంగా ట్రాఫిక్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నామంటూ కూడా సివి ఆనంద్ చెప్పడం జరిగింది. రేపు ఉదయంలోగా మొత్తం టోటల్గా నిమజ్జనం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాము. కమాండ్ కంట్రోల్ ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం టోటల్గా ప్రతి చిన్న గల్లీని కూడా జల్లెడ పెడుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేటట్టు కూడా మొత్తం టోటల్గా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదేవిధంగా నిమజ్జనం కోసం వచ్చే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉపయోగించుకోవాలని కూడా సొంత వెహికల్ తీసుకుని వస్తే పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి తమ సొంత వెహికల్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో బస్సు, ఆర్టీసీ బస్సు కానీ మెట్రో కానీ ఎంఎంటీఎస్ రైళ్లను కానీ ఉపయోగించుకోవాలి. అత్యవసరం అయితే తప్ప అయితే వినాయక నిమజ్జనం ఖచ్చితంగా చూడాలనుకునే వాళ్ళు అత్యవసరం అయితేనే రావాలి. లేదంటే చిన్నపిల్లలతో ఇబ్బంది పడకుండా లైవ్ టెలికాస్ట్ అయితే ఏదైతే టెలివిజన్లో అవుతున్నాయో ఆ టెలివిజన్లో వీక్షించడం మంచిదని కూడా సివి ఆనంద్ కోరుతున్నారు.
ప్రవీణ్, ముఖ్యంగా మెట్రో సర్వీసెస్ ఇవాళ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా చాలామంది కూడా ఈ నిమజ్జనోత్సవాలు చూడడానికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు, కొంతమంది ఊళ్ళు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి, ఎప్పటి వరకు ఉండబోతున్నాయి? ఎస్ ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగినా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అయితే పోలీసు వాళ్ళు అన్ని చర్యలు తీసుకున్నారు. ఏవైతే గణేషులు నిమజ్జనానికి బయలుదేరుతూ ఉన్నాయో ఆ గణేషుల నిమజ్జనానికి ఒకవైపు దారి మళ్లించారు. ఖాళీగా వెళ్తున్న వాళ్ళని ఏదైతే వాహనదారులు ఉంటారో ఎమర్జెన్సీ ఉంటాయో వాటికి కూడా సపరేట్గా ఇచ్చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా, సామాన్య ప్రజలకి ఇబ్బంది కాకుండా ఆర్టీసీ ప్రతి డిపో నుండి 30 ఎక్స్ట్రా బస్సులను నడిపిస్తున్నారు. అదేవిధంగా మెట్రో సర్వీసులు ఈరోజు రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అదేవిధంగా ఎంఎంటీఎస్ రైల్స్ చూసుకుంటే ఎంఎంటీఎస్లో గిట నిరంతరాయంగా ఎక్కడ గిట ఎలాంటి నిరంతరాయంగా అయితే మెట్రో రైళ్లు నడుస్తాయంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు కూడా ఒకటే కోరుతున్నారు, తమ సొంత వాహనాలు తీసుకొని వచ్చి ఇబ్బంది పడవద్దు, ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేసి కాలినడకన వచ్చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. అదే మరికొంతమంది ఎవరైతే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంట్లో నుండి వీక్షించే ప్రయత్నం చేస్తే ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాతో చూస్తున్నారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో కూడా టోటల్గా అయితే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి వినాయకుడు మూమెంట్ ఎక్కడైతే ట్యాంక్ బండ్ కానీ, ఇప్పుడు బాలాపూర్ కానీ, చార్మినార్ కానీ, ఎంజే మార్కెట్ కానీ, ఈ విధంగా ఎన్టీఆర్ మార్గ్ గుండా ఎక్కడైతే వినాయకులు నిమజ్జనానికి బయలుదేరుతున్నాయో ఆ రూట్లను మొత్తం టోటల్గా కూడా సీసీ కెమెరా ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నారు. ఒకవేళ గణనాథులు నిమజ్జనానికి అధిక సంఖ్యలో ట్యాంక్ బండ్ దగ్గరికి కూడా చేరుకుంటే వాటిని పార్కింగ్ ప్లేస్లో ఒక చోట పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయించి అక్కడ నుండి ఒక్కొక్క వెహికల్ని వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరమే కొత్తగా ఆ విధంగా రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం పోతున్నారు కాబట్టి ఎక్కడికి ట్రాఫిక్ లేకుండా చూసుకుంటున్నారు. డ్రోన్ విజువల్ ద్వారా పరిశీలించి అక్కడ ఎక్కడైతే అయితే గణేష్ మూవ్మెంట్ ఇంకా లేకుంటుందో అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం టోటల్గా ఈ యొక్క నిమజ్జన బందోబస్తులో 25,000 మంది పోలీసు క్రౌడ్ ఎక్కువగా రావడంతో కూడా ఖైరతాబాద్కి సంబంధించినటువంటి మెట్రోని కొద్దిసేపటి వరకు మూసేసినట్టు మనకి సమాచారం అందుతోంది. మరి ఇప్పుడు ఖైరతాబాద్ నిమజ్జనం కంప్లీట్ అయింది కాబట్టి చాలామంది మెట్రో సర్వీస్ని వాళ్ళు అందులో ప్రయాణించాలని అనుకుంటారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి క్రౌడ్ నేపథ్యంలో కూడా అదేమైనా మళ్ళీ రీఓపెన్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? మెట్రో అధికారులు ఏం చెప్తున్నారు? అయితే క్రౌడ్ చాలా ఉండడం వలన మెట్రోలు ఎవరు కూడా ఆర్టీసీ బస్సులు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉండడం చేత ఆర్టీసీ బస్సులకు ఎవరు వెళ్ళట్లేదు. మెట్రోకి అయితే ఎక్కడ ట్రాఫిక్ ఉండదు అనే ఉద్దేశంతో అందరూ ఒకేసారి రావడం చేత ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగింది. కాబట్టి ఖైరతాబాద్ నిమజ్జనం అయిన తర్వాత అందరూ తమ తమ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. అదేవిధంగా హాలిడేస్ ఉండడం చేత కూడా చాలామంది అక్కడ రావడం చేత ఆ రద్దీని తట్టుకోలేక ఈ యొక్క మెట్రో అధికారులు అయితే ప్రస్తుతం కాసేపు మూసేశారు. మరి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 4-4:30 ప్రాంతంలో ఖచ్చితంగా మళ్ళీ రీఓపెన్ చేస్తాము. అందరూ కూడా సమయానం పాటించాలి, పబ్లిక్ కూడా సహకరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి మరి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మెట్రో సర్వీసులు మళ్ళీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రోజు మొత్తం మెట్రో అధికారులు ఈరోజు రాత్రి 2 గంటల వరకు మెట్రోలను నడిపిస్తామని చెప్పిన నేపథ్యంలో అయితే అధిక రద్దీ ఉండడం వలన ఎవరైతే ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖైరతాబాద్ గణేశుడు మూవ్ కావంగానే గణేష్ నిమజ్జనం కూడా జరిగిపోయింది. కాబట్టి గణేష్ నిమజ్జనం అనంతరం అందరు తిరిగి వెళ్తుంటారు. ఎక్కువగా జనాలు వచ్చేది మొత్తం టోల్గా ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి వస్తారు. కాబట్టి ఖైరతాబాద్ గణేశుడు వినాయకుడు నిమజ్జనం జరిగిన తర్వాత అందరూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆర్టీసీ బస్సులు అయితే ఖాళీగానే వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.